2025 సంవత్సరం జూన్ 22వ తారీఖు, అంతకన్నా ఒక రోజు ముందే జూన్ 21వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకు సర్వదేవతలందరూ వచ్చి జగన్మాతకు పూజ చేసి పోతారు. కామాఖ్య దేవాలయంలో సూక్ష్మభావంతో సూక్ష్మ శరీరంతో వచ్చి చేస్తారు, భౌతిక శరీరాలతో రారు. అలా వచ్చి వాళ్ళు పూజ చేసి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిన తర్వాత మరుసటి రోజు నుంచి దేవాలయం మూసివేస్తారు. 22 నుంచి 25వ వరకు దేవాలయంలో ఎవరిని చూడనివ్వరు, ప్రవేశం ఉండదు. ఆచార్యులు కూడా వెళ్ళరు, ఆ దేవాలయంలో పూజారులు కూడా వెళ్ళరు. 25వ తారీఖు నుంచి అమ్మవారి దర్శనార్థమై వదులుతారు. గర్భాలయం లోపల కూడా వెళ్ళనిస్తారు. ఈ అంబువాచి మేళ జరిగే సమయంలో ఎవరైతే ఆ పర్వతం మీద నిద్ర చేస్తారో, అమ్మవారిని దర్శించుకుంటారో వాళ్ళకు అతీతమైన శక్తులు వస్తాయని నమ్మకమే కాదు, సత్యం. అది అతీంద్రియ శక్తులు వస్తాయి, సూపర్ న్యాచురల్ పవర్స్. అవి వైదికంగా కావాలనుకుంటే వైదికంగా, అవైదికంగా కావాలంటే అవైదికంగా, ఏ విద్యలో కావాలంటే ఆ విద్యాపరంగా మనకు ప్రదర్శితం అవుతాయి. అన్నిటికన్నా గొప్ప అదృష్టం ఏంటంటే మనం చేసుకున్న అదృష్టం, భారతదేశంలో మనం పుట్టడానికి ఉండేటటువంటి గొప్ప అదృష్టం. ఈ కామాఖ్య దేవాలయం దగ్గర ఉండేటటువంటి మహత్తు, ఆ పర్వతం మీద ఉండేటటువంటి చైతన్యం, ఆ శక్తి ఏ పాకిస్తాన్లోనో లేకపోతే అమెరికానో లండన్లోనో యూరోప్ కంట్రీస్లోనో లేకపోతే ఇతరేతర ఏ దేశాల్లో ఉండి ఉన్నా మనము అదృష్టహీనులమని భావించవచ్చు. మన దేశంలో ఉండడం అట్లంటే ఇది ఒక విశ్వాసానికి కేంద్రకం అయి ఉండవచ్చు, మనం ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాం అనుకోవచ్చు. ఈ పర్వతం మీద ఉండేటటువంటి ఎనర్జీస్ని కార్బన్ డేటింగ్ చేసి టెస్ట్ చేయమని చెప్పండి. ఇప్పుడున్న ఆధునిక పరికరాలతో ప్రపంచంలో అన్ని పర్వతాల మీద టెస్టులు చేయమని చెప్పండి. ఇక్కడున్న ఎనర్జీ లెవెల్స్ భూప్రపంచంలో ఏ పర్వతం మీద కూడా మ్యాచ్ అవ్వవు, టాలీ అవ్వవు. మనకు సృష్టి ఉత్పత్తికి కావాల్సింది స్త్రీ యొక్క సౌజన్య శక్తి, మాతృత్వ శక్తి మనకు అవసరం. ఆ మాతృత్వ శక్తికి మూల రూపం ఏంటంటే యోని కదా, మనకందరికి తెలుసు ఆ విషయం. కేవలం దాని భోగ దృష్టితో చూడకుండా ధార్మిక జ్ఞానంతో యోగమూలాలను అనుసరించి యోగమూలంతో కనుక మనం చూడవలసి వస్తే అది భోగానికి మూలమైన స్థానం కాదు, సృష్టికి మూలమైన స్థానం, సృష్టి రావడానికి మూలమైన స్థానం, నీవు కూడా రావడానికి మూలమైన స్థానం. అది సాక్షాత్తు జగన్మాత యొక్క మూల స్థానం అని నమ్మాలి. సృష్టికి మూలమైనటువంటి స్థానమే కాకుండా మన జన్మకు కూడా మూలమైన స్థానం, హరిహర బ్రహ్మలు కూడా రావడానికి మూలమైన స్థానం, బ్రహ్మాండాదులు రావడానికి మూలమైన స్థానం. ఆ స్థానాన్ని అత్యంత పవిత్రంగా భావించాల్సినటువంటి దృష్టితో ఉన్న మానవుడే పుణ్యపురుషుడు, ధార్మిక పురుషుడు, సత్యశీలుడు, సత్యనిష్టాగరిష్ఠుడు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. ఈ అంబువాచి మేళ రోజు భూప్రపంచంలో ఉండే ఏ పురుషుడు కూడా ప్రతి ఒక్క స్త్రీని సాక్షాత్తు పరదేవత వలె చూడాలి. ఎవరు కూడా ఆమె మాతృత్వాన్ని తాకవద్దు. జూన్ 22వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఎవరు కూడా ప్రతి స్త్రీలో పరదేవతను చూడాలి. 22, 23, 24, 25 ఈ 4 రోజులు ఎటువంటి స్త్రీలో కూడా కామవాంఛ, కామ ప్రేరేపితమైన దృష్టి పెట్టవద్దు. ఆమెను పరదేవత వలె చూడువాడికి అన్ని శక్తులు, అన్ని దివ్యత్వములు, అన్నిటి లోపల ఆయనకు పూర్ణ చైతన్యం అనేది వికాసం అవుతుంది. అలా వికాసమైనటువంటి మానవుడికి ఏ పని అనుకుంటే ఆ పని అవుతుంది. ఏ ప్రాజెక్టు డీల్ చేయాలన్నా తొందరగా అయిపోతుంది. ఎటువంటి